నమస్తే అండి, వెల్కమ్ టు 40 డేస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదేంటి సార్, ఆల్రెడీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాస్ట్ క్లాస్లో చెప్పేశారు కదండి. అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై. ఈరోజు డిస్కస్ చేయబోయేది ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫామ్. అక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై చెప్పినప్పుడు ఎలా చెప్పాను, డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్లో ఉంటుందన్నాను. అదే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ కావాలంటే ఎలా ఉంటుందంటే అమ్మా, dx by dy plus p of y into x equal to q of y. చూస్తే నీకు ఒక క్లారిటీ వస్తుండాలి. ఈ ఈక్వేషన్ మొత్తం మీద సింగిల్ x ఉంటుంది, సింగిల్ y ఉంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y, సింగిల్ x ఉంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x. అక్కడ dy బై dxతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ dx బై dyతో స్టార్ట్ అవుతుంది. dx బై dy కానీ dy బై dx కానీ కోఎఫిషియంట్ ఎప్పుడూ కూడా 1 ఉండాలి. అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ q ఆఫ్ x ఉంటుంది, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ q ఆఫ్ y ఉంటుంది. అంతే. అంటే అక్కడ ఏదైతే వైలో నేర్చుకున్నామో ఇక్కడ ఎక్స్లో నేర్చుకుంటాం. అక్కడ ఎక్కడైతే ఎక్స్లో వచ్చిందో ఇక్కడ వైలో వస్తుంది. అంతే. ఎందుకు హియర్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చిందన్న, p ఆఫ్ y అలాగే q ఆఫ్ y, ఈ రెండు కూడా తీసుకుంటాను. సేమ్ టు సేమ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కడతాను ఇక్కడ కూడా. సో ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ pdy. సో ఇంటిగ్రేట్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత జనరల్ సొల్యూషన్ రాసేయాలి. సో జనరల్ సొల్యూషన్ అంటే ఏం చేస్తాను, జనరల్ సొల్యూషన్ ఈజ్ సేమ్. అక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y కాబట్టి y ఇంటూ అని స్టార్ట్ చేసా. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x కాబట్టి దేంతో స్టార్ట్ చేస్తాను, x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ y dy ప్లస్ c. సో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నువ్వు లాస్ట్ క్లాస్ ఆల్రెడీ చూసావు కాబట్టి. ఒకవేళ చూడకపోతే వీళ్ళు చూసొచ్చే, ఇబ్బంది లేదు. ఓకే. సో ఈరోజు డిస్కస్ చేయబోయేది ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఎలా ఉంటుందని ఈక్వేషన్, dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు q ఆఫ్ y ఫార్మాట్లో ఉంటుంది. సింగిల్ x ఉండాలి, dx బై dyతో స్టార్ట్ అవ్వాలి, dx బై dy కోఎఫిషియంట్ 1 అవ్వాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ y ఉండాలి. ఇలా ఉన్నప్పుడు p ఆఫ్ y ఎంత q ఆఫ్ y ఎంత ఐడెంటిఫై చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కడతాను. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటన్నా, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ pdy. అలా వచ్చిన తర్వాత జనరల్ సొల్యూషన్ రాస్తాను. ఎలా రాస్తాను, x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ y dy ప్లస్ c. ఓకే. సో ఇది గుర్తుంటే మనం ఒక సమ్ చేద్దాం, ఆటోమేటిక్గా నీకు కాన్సెప్ట్ ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ సమ్ చూద్దాం. దాన్ని చూడండి, 1 ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ వై మైనస్ ఎక్స్ డివై. అదేంటి సార్, డిఎక్స్ బై డివైతోనూ దేనితోనూ స్టార్ట్ అవ్వాలన్నారు. తెర చూస్తే క్వశ్చన్ ఎలా ఉంది అంటే, నన్ను ఒక్కసారి క్వశ్చన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. నీ కంటికి సింగిల్ ఎక్స్ కనిపిస్తుంది, చూసావా? సింగిల్ ఎక్స్ కనిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవ్వాలి అంటే ఫస్ట్ ఏమవ్వాలి, డిఎక్స్ బై డివైతో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ డిఎక్స్ ఉంది, సో ఇక్కడ డివై ఉంది. ఈ డివైని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడు ఎంత అవుతుందిరా, 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది నాన్న, ట్యాన్ ఇన్వర్స్ వై మైనస్ ఈఎక్స్. సెకండ్ పాయింట్, డివై బై డిఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ప్లస్ వై స్క్వేర్. సో ఈ 1 ప్లస్ వై స్క్వేర్తో త్రూ అవుట్ డివైడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది నాన్న, డిఎక్స్ బై డివై ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ వై బై 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్. థర్డ్ వన్, రైట్ అంటే మన డిఎక్స్ బై డివై కోఎఫిషియంట్ 1. ఓకే, క్లియర్. సింగిల్ ఎక్స్ ఉంది, డిఎక్స్ బై డివైతో స్టార్ట్ అయింది, కోఎఫిషియంట్ 1 అయింది. ఫోర్త్ పాయింట్ ఏం చెప్పాను నేను, రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ వైఏ ఉండాలి. మరి ఇక్కడ ఏముంది, ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఉంది, దాన్ని కూడా ఎదురు తీసుకొచ్చాయి. సో ఇప్పుడు చెప్పండి, డిఎక్స్ బై డివై మైనస్, నన్ను ఇవతలకు వచ్చింది అనుకో, దాన్ని ఎలా రాసుకోవచ్చా, మైనస్ ఇవతలకు వస్తే ప్లస్ అయిపోతుంది, 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉందిరా, ట్యాన్ ఇన్వర్స్ వై బై 1 ప్లస్ వై స్క్వేర్. సరిగ్గా అబ్జర్వ్ చేయనా, డిఎక్స్ బై డివైతో స్టార్ట్ అయింది, సింగిల్ ఎక్స్ ఉంది, పీ ఆఫ్ వై క్యూ ఆఫ్ వై. అంటే ఏం చెప్పొచ్చురా, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ఏంట్రా, డిఎక్స్ బై డివై ప్లస్ పీ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ క్యూ ఆఫ్ వై. సో ఏం చెప్పచ్చు, ఇట్ ఈజ్ ఏ అంటే ఇంకా బాగా చెప్పాలంటే వేర్ అని కూడా రాద్దాం. వే
పీ ఆఫ్ వై ఎంత ఉందమ్మా 1/1 ప్లస్ వై స్క్వేర్. క్యూ ఆఫ్ వై ఎంతమ్మా tan ఇన్వర్స్ y/1 ప్లస్ వై స్క్వేర్. సో ఇలా రాస్తాం కాబట్టి దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, ఇట్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అని రాసేసుకున్నాం కాబట్టి ఇంకా ప్రొసీజర్ ఫైండింగ్ ద సొల్యూషన్ వెళ్ళిపోదాం. ఏం చేయాలన్నా ఫస్ట్నే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ పీ డివై. సో చెప్పండి ఈ టు ది పవర్ ఆఫ్ పీ ఎంతమ్మా 1 ప్లస్ 1/y స్క్వేర్ డివై. గుర్తుందా, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి tan ఇన్వర్స్ ఎక్స్, మరి ఇంటిగ్రల్ 1/1 ప్లస్ వై స్క్వేర్కి ఏమవుద్ది ఎస్ tan ఇన్వర్స్ వై అవుతుంది. సో tan ఇన్వర్స్ వై. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. జనరల్ సొల్యూషన్ రాద్దామన్నా. సో జనరల్ సొల్యూషన్ ఈజ్ x into integrating factor is equal to integral integrating factor into q of y dy plus c. నన్ను x into integrating factor ఎంత ఉందమ్మా e power of tan inverse y equal to integrating factor అమ్మా e power of tan inverse y into q of y అంటే ఎంత ఉందా మీ క్వశ్చన్లో, ఇదిగో tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ ఉంది. సో tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ డివై ప్లస్ సి. నన్ను ఇప్పుడు ఆ ఇంటిగ్రల్ కనుక నువ్వు సాల్వ్ చేయగలిగితే సొల్యూషన్ అయిపోయినట్టే. బట్ ఇంటిగ్రల్ చేసేటప్పుడు ఒక మెథడ్ ఉంటుంది, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు 2 ఆర్ మోర్ ఫంక్షన్స్ ఉండాలి. ఇదిగో 1 2 3 ఫంక్షన్స్ ఉన్నాయి. దట్ టు ఫంక్షన్ రీప్లేస్ ద వేరియబుల్ ప్లేస్, అంటే వేరియబుల్ ఉండాల్సిన ప్లేస్లో ఫంక్షన్ ఉంటుంది. సరిగ్గా చూడండి, ఇప్పటివరకు వేరియబుల్ నీకు ఎలా తెలుసు ఫంక్షన్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ వై, కానీ అక్కడ ఉన్నది ఏంటి ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ వై. వై అంటే ఫంక్షన్, అంటే ఈ పవర్ ఆఫ్ వై అంటే ఓకే ఎప్పుడు చూసేదే. బట్ ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ వై, వై ఉండాల్సిన ప్లేస్లో ఎంత ఉంది tan ఇన్వర్స్ వై ఉంది. వై అనేది వేరియబుల్, tan ఇన్వర్స్ వై అనేది ఫంక్షన్. సో ఫంక్షన్ ప్లేస్లో వేరియబుల్ ప్లేస్లో ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి. ఏం చేస్తాం సార్ అంటే లెట్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటానా t అని తీసుకుంటాను. అప్పుడు దీని యొక్క డెరివేటివ్ ఎంత అవుతురా 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు dt. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసారా, x ఇంటూ ఈ పవర్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ t ఇంటూ tan ఇన్వర్స్ y అంటే t 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై అంటే dt ప్లస్ c. నన్ను x ఇంటూ ఈ పవర్ t ఈజ్ ఈక్వల్ టు దీనికి ఇంటిగ్రేషన్ షార్ట్కట్ చెప్పాను కదా, ఈ పవర్ t వేసి t మైనస్ 1 ప్లస్ సి. సో రీప్లే చేసే మళ్ళీ x ఇంటూ ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ y ఇంటూ tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ సి. నీకు ఇక్కడతో వదిలేసుకున్నా ఓకే, లేదు ఇంకొంచెం చేయగలను సార్ నా దగ్గర సత్తా ఉంది అన్న అనుకో x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ అతను పంపించేసుకుని చేస్తాం. అంటే ఏమవుతుంది నాన్న ఈ పవర్ tan ఇన్వర్స్ ఈ పవర్ tan ఇన్వర్స్ పోయి tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ tan ఇన్వర్స్ వై. ఇది ఇలా చేయాలి, లేదా ఇలా ఉంచేసుకున్నా సరే దాన్నే జనరల్ సొల్యూషన్ అంటారు. సో ఇది మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ చేస్తున్నాం. సో ఇందులో చేసేటప్పుడు ఒక సెపరేట్ ఫామ్ ఉండాలి, అదే dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్. ఓకే, అందుకే ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో చూసుకోవడం కూడా మంచిదే. ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ఈ ఫార్మేట్లో ఉంటాయంటారు నాన్న లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అని పిలుస్తారు. సో దాని జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఈ విధంగా చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నన్ను చూడండి ఎక్స్ ప్లస్ 2y³ ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు వై. సో అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఒక సింగిల్ వై ఉంది, ఇక్కడ ఒక సింగిల్ ఎక్స్ ఉంది. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది 2y³ అంటే వైతో పాటు y³ అని ఇంకో ఫంక్షన్ కూడా ఉంది, బట్ సింగిల్గా ఎక్స్ ఉంది. సో ఏది అవడానికి ఛాన్స్ ఉంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవడానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఏంటి ఇన్ ఎక్స్. ఓకే, ఫస్ట్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్లో ఎలా ఉండాలి dx/dyతో స్టార్ట్ అవ్వాలి, కానీ క్వశ్చన్ దేంతో స్టార్ట్ అయింది dy/dxతో స్టార్ట్ అయింది. సో మార్చే దీన్ని అవతలే పంపించాను అనుకోండి y ఇంటూ dx/dy ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y³ అండ్ థర్డ్ వన్ నన్ను dx/dy యొక్క కోఎఫిషియంట్ ఎప్పుడు ఎంత అవ్వాలి 1 అవ్వాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది y ఉంది. సో y నా సైడ్ పంపిస్తా, అప్పుడు ఏమవుద్దిరా dx/dy
ఈక్వల్ టు x/y ప్లస్ 2y³ ఇది విషయం. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ y ఉండాలి, అంటే ఇక్కడ x/y అనేది ఇక్కడ ఉండకూడదు. సో ఏం చేయాలి, ఏమవుతుంది సార్ తీసుకొస్తా, అంటే ఇప్పుడు ఎంత అవుతుందిరా dx/dy మైనస్ x/y ఈజ్ ఈక్వల్ టు నన్ను ఇది 2 టైమ్స్ పోయింది అనుకోండి 2y². సరిగ్గా అబ్జర్వ్ చేయి, చూడడానికి ఎలా ఉందో, dx/dy మైనస్ 1/y ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ y² ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ y². నన్ను ఇది క్లియర్గా చూడండి, dx/dyతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక x ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ y ఉంది, అంటే ఏం చెప్పొచ్చురా, ఇట్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఎప్పుడైతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అయిందో దానికి జనరల్ సొల్యూషన్ కావాలంటే ముందు అవి రాసుకోవాలి. వేర్ p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/y, q ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2y². సో రాసామా? ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాయాలంటే ముందు ఏం కట్టాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, e పవర్ ఆఫ్ p dy. సో ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ p అంటే ఎంత ఉంది నాన్న, మైనస్ 1/y ఉంది, సో మైనస్ 1/y dy. నాన్న ఈ పవర్ ఆఫ్ మైనస్ బయటకు వచ్చింది అనుకోండి, 1/y ఉంది, 1/yకి ఇంటిగ్రేషన్ ఎంత, log y. సో మైనస్ log y. సో ఈ పవర్ ఆఫ్ లాగ్ క్యాన్సిల్ అవ్వాలంటే మధ్యలో మైనస్ ఉండకూడదు. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, e⁻log y⁻−1, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే ఇప్పుడు ఎంత వచ్చిందిరా, y⁻−1, దాన్ని ఏమని పిలుస్తాం, 1/y. ఇంకా షార్ట్ కట్ చెప్పనా, ఎప్పుడైనా సరే ఇక్కడ 1/y ఇచ్చిందనుకో లాస్ట్కి y వస్తుంది, అదే ఇక్కడ మైనస్ 1/y ఇచ్చిందనుకో లాస్ట్కి 1/y వస్తుంది. సో మైనస్ ఉన్న వల్ల రెసిప్రోకల్ అవుతుంది, అందువల్ల యాజ్ ఇట్ ఈజ్ 1/yకి 1/y వస్తుంది. అదే మైనస్ లేదనుకోండి లాగ్ అది డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, డైరెక్ట్గా y వస్తుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకుని చేసినా పర్లేదు నాకు. ఓకే, అండ్ నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. నన్ను జనరల్ సొల్యూషన్ ఈజ్ ఎలా రాస్తాం, x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ y dy ప్లస్ c. సో x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంతమ్మా, 1/y ఈక్వల్ టు 1/y ఇంటూ q ఆఫ్ y ఎంత ఉంది, 2y² dy ప్లస్ c. నాన్న స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోయిందిరా, సో x/y ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ ఎంత ఉందిరా, y dy ప్లస్ c. నాన్న 2 ఇంటూ వైకి ఇంటిగ్రేషన్ y²/2 ప్లస్ c, ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకో, x/y ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ c. ఇంకా బాగా చెప్పాలంటే x ఈజ్ ఈక్వల్ టు y³ ప్లస్ cy ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఇది చేసే పద్ధతి. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y అనే ఈజీయే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x అనే ఈజీయే. సరే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది లీనియర్ ఇన్ వైయా లీనియర్ ఇన్ ఎక్సా ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్. సో ఐడెంటిఫై చేయడానికి నేను చెప్పిన కండిషన్స్ కరెక్ట్గా ఫాలో అవుతుందో చూసుకో, ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ x+y+1 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 1. ఐ థింక్ నువ్వు ఇంటర్మీడియట్ కరెక్ట్గా చదువుంటే ఇంటర్మీడియట్ క్వశ్చన్ ఉంటుంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇస్తాడు. అందరూ dy/dxతో స్టార్ట్ అయింది కదా, లీనియర్ ఇన్ వై అంటారు. dy/dxతో స్టార్ట్ అవ్వాలంటే దాని యొక్క కోఎఫిషియంట్ ఉండకూడదు, అంటే ఇది ఇక్కడికి వచ్చిందనుకో 1/, అయిపోద్ది, దాన్ని స్ప్లిట్ చేయడం కావదు. లైక్ ఇది యువతలకు వచ్చిందనుకోండి x+y+1, ఇది స్ప్లిట్టింగ్ కుదరదు, అందువల్ల ఇది యువతలు రాకూడదు. అందుకని ఏమవుద్ది, ఈ dy/dx నా సైడ్ పంపిస్తా. ఎందుకు, ఈ క్వశ్చన్ మొత్తం మీద సింగిల్ x సింగిల్ y, లీనియర్ ఇన్ y లీనియర్ ఇన్ x రెండాట్లకి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒరిజినల్గా ఇది మాత్రం లీనియర్ ఇన్ ఎక్సే, ఎందుకంటే ఈ ఫంక్షన్ స్ప్లిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి కాబట్టి. సో ఈ dy/dx నా సైడ్ పంపిస్తే ఎంత అవుతుందన్నా, dx/dy x+y+1. సో dx/dy ఉందంటే రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ y ఉండాలి. సో ఎక్స్ని ఈ సైడ్ తీసుకొచ్చా -x. ఇక్కడ dx/dy ఉంది, x ఉంది. సో దీని యొక్క కోఎఫిషియంట్ ఎంతనా, ఎంత, ఇక్కడ దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, -1 ఉంది. ఎంత ఉందమ్మా, -1. అంటే ఇక్కడ p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -1, q ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే y+1. సో తీసుకెళ్ళాను, -1కి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ ఆఫ్ -y వచ్చింది. సో జనరల్ సొల్యూషన్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేట్ చేసా. సో x ఇంటూ ఈ పవర్ ఆఫ్ -y, ఈ పవర్ ఆఫ్ -y ఇంటూ y+1, ఇక్కడ ఒక dy ఉంటుంది, dy ప్లస్ c. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయడానికి మన దగ్గర ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటంటే ఐలైట్ ప్రకారం ఒకదాన్ని u ఇంకోదాన్ని v' అనుకో, ఒకదాన్ని u ఇంకోదాన్ని v'. సో రెండాట్లో u అని దేన్ని అనుకోవాలంటే ఇంకో దీన్ని అనుకోవాలి.
ఎందుకు ఆల్జిబ్రా ఐలేట్లో ఆల్జిబ్రా ముందు వస్తుంది, ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ముందు వస్తుంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లాస్ట్లో వస్తుంది. ఫార్ములా చెప్తున్నాను చూడండి. నన్ను ఇంటిగ్రల్ ఎప్పుడైనా సరే యూవీ డాష్ ఉందనుకోండి, దాని వాల్యూ యూవీ అంటే యూ కింద ఉంటుంది, వీని మాత్రం ఏం చేయాలి ఇంటిగ్రేషన్ చేయాలి. మైనస్ యూ డాష్ v1 అంటే యూకి ఏం చేయాలి డెరివేటివ్, వీకి ఏం చేయాలి ఇంటిగ్రేషన్, ప్లస్ యూ డబల్ డాష్ v2 మైనస్ యూ త్రిబుల్ డాష్ v3 అండ్ సో ఆన్. అలా వెళ్ళిపోతుంది. ఎక్కడి దాకా వెళ్తుంది సార్ అంటే యూని డెరివేటివ్ చేసి కొద్ది ఏమవుతుందంటే అది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఏదో టైంలో ఏమైపోద్ది 0 అయిపోద్ది. అక్కడ దాకా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో చూడండి, ఇది యూ కదమ్మా, ఇది యూ, ఇది వి డాష్. సో ఇప్పుడు నేనేం చేస్తాను యూ యాజ్ ఇట్ ఈజ్ రాసా, వి డాష్ అంటే దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఈ పవర్ ఆఫ్ -y ఇంటిగ్రేషన్ ఎంత మైనస్ ఈ పవర్ ఆఫ్ -y వేసా, మైనస్ y ప్లస్ 1కి డెరివేటివ్, వైకి డెరివేటివ్ 1, వైకి 1కి డెరివేటివ్ 0, సో 1 వేసాను. అగైన్ ఈ పవర్ ఆఫ్ -y డెరివేటివ్ మైనస్ ఈ పవర్ ఆఫ్ -y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వేస్తాను. రైట్ హ్యాండ్ సైడ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ దీన్ని డెరివేటివ్ చేయాలి. 1కి డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుంది 0 అవుతుంది కాబట్టి 10 ఆగిపోయాయి. సింప్లై చేస్తే ఎంత వచ్చింది అన్న, ఇదిగో ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసేంత ఈజీ క్వశ్చన్ ఎక్కడా ఉండదు. సో ఫోకస్ చేసి 2 మెథడ్స్ నేర్చుకోండి. అంటే లాస్ట్ క్లాసు కంప్లీట్గా చూడు, ఈ క్లాసు కంప్లీట్ చూడు. ఇక్కడికి ఒక్క హోంవర్క్ సమ్ ఇచ్చా చూడండి, x ప్లస్ tan y dy ఈజ్ ఈక్వల్ టు sin 2y ఇంటూ dx. క్వశ్చన్ మొత్తం మీద సింగిల్ x ఉంది. సో dx బై dyతో స్టార్ట్ అవ్వాలి. ఐ థింక్ నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అప్లై చేసి జాగ్రత్తగా సాల్వ్ చేయి. ఏదైనా సరే బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.